హాయ్ అండి. అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా యువ 575 డిఏ బండి అనమాట. మహీంద్రా యువలో 575 డిఏ బండి అనేది సెకండ్ హ్యాండ్‌లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నానమాట. ప్రతి ఒక్క వెహికల్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ఎవరికైనా వెహికల్ అమ్మాలి అన్న ఆలోచనలో ఉన్నా సరే నాకైతే ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్‌కి మీ యొక్క వెహికల్ అనేది పంపియండి. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఈరోజు మహీంద్రాలో యువ 575 డిఏ బండి అనమాట. 2017లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2017లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుందనమాట. 7 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రిపేర్ అనే మాట అయితే లేదు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి హెచ్పి వచ్చేసి మనకి 45 హెచ్పిది ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ వచ్చేసి మనకి 2000 గంటలు మాత్రమే తిరిగిందనమాట. 7 సంవత్సరాలు గాను 2000 అటు తిరుగుతుందని నువ్వు అయితే అనుకోవచ్చు. అట్లా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి. జెన్యూన్ రీడింగ్ అనమాట. అలాగే మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా సరే చెక్ చేసుకోవచ్చు అనమాట. రీడింగ్ అనేది ట్యాంపరింగ్ అయితే చేయలేదు. ఇది ఫైనాన్స్లో వచ్చిన వెహికల్ కాబట్టి ఫైనాన్స్లో ఉండడం వల్ల వెహికల్ అనేది తిరగలేదనమాట. అందువల్లనే మనకి 2000 అయితే తిరిగింది అయితే చూపిస్తున్నారు. ఎవరికైనా కావాలనుకున్నా సరే వెళ్ళి చూసుకోండి. 2000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. చాలా జెన్యూన్గా ఉంది. 100% వర్కింగ్ కండిషన్లో ఉంది. టైర్లు కూడా మనకి బాగానే అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా తక్కువ ధరలో కావాలనుకుంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి ఫైనాన్స్లో ఉన్న వెహికల్ కాబట్టి మీకైతే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఫైనాన్స్ నుంచి తీసుకొచ్చి వీళ్ళైతే సేల్ చేస్తున్నారన్నమాట. ఇది వచ్చేసి కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. ప్రైస్ వచ్చేసి మనకి 3,10,000 అయితే చెప్తున్నారన్నమాట. 3,10,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. 3,10,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గిద్ది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూసుకోండి. ఇంకా కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క వెహికల్ ఏదైనా అమ్మాలి అనుకున్నా సరే ఫొటోస్, డీటెయిల్స్ పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీకు. మన ఆంధ్రాలో ఎక్కడ ఏ వెహికల్ అమ్మాలనుకున్నా సరే పంపించండి. ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట మన ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. అంతవరకు